కొందరు బరి తెగించి సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ కొందరు ఫ్లెక్సీలు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలని ధర్మాసనం నిలదీసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా ప్రజలనా అని కోర్టు ప్రశ్నించింది. సీఎంని అవమానించడం అంటే 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కాదా అని నిలదీసింది. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారని కడిగి పారేసింది. వ్యక్తిగతంగా ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతమయ్యేదే కాదని వ్యాఖ్యానించింది. కోర్టులు చట్టమంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. పోలీసులు కఠినంగా ఉంటే 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టే ధైర్యం ఎలా వస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని ఆక్షేపించింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లపై హైకోర్టు ఆగ్రహానికి కారణాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, కోర్టులో జరిగిన వాదనల పూర్తి వివరాలేంటి? కోర్టు ఏమని చెప్పింది? గౌతమ్, వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ల విషయంలో హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసుల చేతకానితనం వల్లే సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలతోనూ అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్లతో పెట్టరేగిపోతున్నారని చెప్పి హైకోర్టు అభిప్రాయపడింది. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టి పోస్టులు పెట్టే వాళ్ళు రెచ్చిపోతున్నారని చెప్పి కూడా మండిపడడం జరిగింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఫ్లెక్సీలు పెడతారా? ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా, రాష్ట్ర ప్రజలనా అని మండిపడింది. సీఎంని అవమానించడం అంటే 5 కోట్ల ఆందోళన అవమానించడం కాదా అని చెప్పి హైకోర్టు ఘాటుగా ప్రశ్నించడం జరిగింది. వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారని సామాజిక మాధ్యమాల నియంత్రించే విషయంలో పోలీసులు తీరు పట్ల అభ్యంతరకరంగా, ఆక్షేపణీయంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని, అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు తీవ్రంగా వైఫల్యం చెందారని ఆక్షేపించింది. పోలీసుల అసమర్థత వల్లే మళ్లీ అసభ్యకర పోస్టులు పెట్టడానికి కారణంగా మారుతోందని చెప్పి మండిపడడం జరిగింది. ఏదైతే వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో అసహ్య అభ్యంతరకర పోస్టులను పోలీసులుగా తీసుకోవడం లేదని చెప్పి ఎందుకు తీసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేస్తూ 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం ఎలా వస్తోందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. పోలీసుల తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని చెప్పి పేర్కొంది. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టి పోలీసులు పోస్టులు పెట్టే వాళ్ళ పట్ల ఏ విధమైన కఠిన వైఖరి అనుసరించకపోవడం వల్ల ఇలా చేస్తున్నారని చెప్పి కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2020లో హైకోర్టు అప్పటి సిట్టింగ్ జడ్జిలపై తీవ్ర అభ్యంతరకరంగాను, అలాగే ప్రత్యక్ష దిగజార్చేలా పోస్టులు పెట్టారని చెప్పి కూడా ఈ విచారణ సందర్భంగా కూడా గుర్తు చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తును సిబిఐకి అప్పగించిన ఫలితమే లేదని, అలాగే పోలీసులు, సిఐడి, సిబిఐ ఏమీ చేయలేరనే ధైర్యంతో మళ్లీ పోస్టులు పెడుతున్నారని చెప్పి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే ఈ కేసు సంబంధించిన వాదనలో ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా కూడా హైకోర్టు పేర్కొనడం జరిగింది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.